సామెతల గ్రంథంలో సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మొట్టమొదటగా ఒకటి నేర్పిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఉందా మాట అక్కడ? దానిని గట్టిగా పట్టుకో. దేనంట? ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాన్ని పొందుకొని ఉండు. ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. 2 చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. మనం కలిగి ఉన్నామా ఉపదేశం? ఇదిగో మన చేతుల్లో ఉంది. ఉపదేశం అంటే దేవుని వాక్యమే ఉపదేశం. దేవుని యొక్క వాక్యమే ఉపదేశం. మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి అన్నాడు అక్కడ దేవాది దేవుడు. ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి చూపిస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు సొలొమోను భక్తుని ద్వారా. ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేన్ని? దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది వదిలిపెట్టకూడదు. దేవుని మాటని ఏం చేయకూడదు? మనం వదిలిపెట్టకూడదు. ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఓ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవటం అంటే దాని ప్రకారం చేయటం. కాబట్టి ఈ ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకొని దీన్ని వదిలిపెట్టకుండా ఉంటే మనం ధన్యులం అవుతాం, మనం జీవాన్ని పొందుకుంటామంట. ఆ కింద ఏముంది? మనకది జీవం. దేవునికి స్తోత్రం. అది నీకు జీవం కనుక దాన్ని గట్టిగా పట్టుకో. దేవుని యొక్క వాక్యం మనల్ని జీవంలోనికి నడిపించేది కాబట్టి పరలోక రాజ్యానికి వాక్యాన్ని గట్టిగా పట్టుకో. సంగమా, జాగ్రత్తగా చెప్తున్నానేనండి. దేవుడు తెలియజేస్తున్నాడు, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేన్ని పట్టుకోవాలి గట్టిగా? ఉపదేశాన్ని. మరలా చెప్తున్నాను, ఉపదేశాన్ని అంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకో. దీన్ని వదిలిపెట్టబాకు. నిన్ను జీవంలోనికి నడిపిస్తుంది, మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది. గట్టిగా పట్టుకో.